కడప జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలు, ఎన్నికల ప్రచార వ్యూహాల గురించి బద్వేల్లోని పోరుమామిళ్లలో పలు మండల నాయకులతో సమావేశం జరగనుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రమణారెడ్డి మాట్లాడారు. 25వ తారీఖుతో నామినేషన్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ సుధా గారు 3 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేయడం, పెద్ద ఎత్తున నామినేషన్లో నియోజకవర్గం నుంచి పలు మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా, అది డోర్ టు డోర్ క్యాన్వాస్ కానీ లేకపోతే రోడ్ షోలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరొక్కసారి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మరి కంకణం కట్టుకొని కూడా వారి యొక్క సంసిద్ధతను తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా, ఎందుకంటే 5 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాల వల్ల బద్వేల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కలిగించడం జరిగింది. అది రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా త్రాగునీరు కానీ, మరి అదేవిధంగా సాగునీరు ఇవ్వడంలో కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు పూర్తి చేశాం. ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. నిజానికి బద్వేల్ నియోజకవర్గానికి 1421 కోట్ల రూపాయలు అభివృద్ధికి 26 ప్రాజెక్టులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా బద్వేల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజా సమస్యలు చాలా వరకు కూడా మరి పూర్తి చేయగలిగాం. అదేవిధంగా సంక్షేమం విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూశారు. నిన్న మనం చూశాం, పులివెందుల నియోజకవర్గానికి సంక్షేమంలో 2063 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు నిన్న వారి మీటింగ్ లో చెప్పడం జరిగింది. మనకు బద్వేల్ నియోజకవర్గానికి 2100 కోట్ల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇది అర్హత బట్టి, పేదరికాన్ని బట్టి ఇచ్చేటువంటి విషయం కాబట్టి మనం కూడా ఎంతమంది దీనికి అర్హులు అనేటువంటి విషయాల్లో మన బద్వేల్ నియోజకవర్గానికి 2100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే మనం కూడా ఈ నియోజకవర్గంలో ఏ విధంగా మరి ఈ పేదరికాన్ని ఆయన రూపుమాపుతూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా పెరుగుదల కనపడతా ఉందో మనందరికీ తెలుస్తూ ఉంది. మరి అందరితో పాటు మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతా ఉంది. అందుకనే నేను అందరినీ కూడా, ఓటర్లను మీ మీడియా మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జగనన్నను మరొక్కసారి మనం ముఖ్యమంత్రిగా తీసుకుందాం. ఒక యువకుడుగా ఏ విధంగా తను కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు ప్రజల కోసం, మరి ఎట్లా అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నాకు మంచి నమ్మకం ఉంది. బద్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజారిటీ వస్తూ ఉంది. ఎందుకంటే మా కార్యకర్తలు, నాయకులు బూత్ లెవెల్లో కూడా బాగా పనిచేస్తున్నాం. 272 బూతుల్లో కూడా ప్రతి బూత్లో కూడా మెజారిటీ వస్తుంది. అది 100, 200, 250, 300 ఆ స్టేజ్లో అన్నీ కూడా ప్రోగ్రామ్ ఇచ్చి చేస్తున్నాం. కాబట్టి అంతా కూడా చాలా బాగా ఉంది అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.